YM6 న్యూస్ కి స్వాగతం. మండుతున్న ఎండలు, గ్యాస్ కోసం కిలోమీటర్ల క్యూ కట్టిన ఆటో డ్రైవర్లు. ఓల్డ్ బోయినపల్లి MMR గార్డెన్స్ నుండి ప్రియదర్శిని పెట్రోల్ బంక్ వరకు గ్యాస్ కోసం ఎండలో నిలబడిన ఆటో డ్రైవర్లు. అటుగా వెళ్తున్న ఓల్డ్ బోయినపల్లి డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆటో డ్రైవర్లను చూసి చలించిపోయి వెంటనే వారి బృందంతో కలిసి ఆటో డ్రైవర్లకు మంచినీటితో పాటు గ్లూకోన్-డి వాటర్ అందించి ఆపద ఉన్న చోట ముద్దం నరసింహ యాదవ్ ఉంటాడని మరొకసారి నిరూపించుకున్నారు. బంకు యజమానితో మాట్లాడి ఆటో డ్రైవర్లు క్యూ లైన్లో ఎండలో ఇబ్బంది పడుతున్నారని, ఇబ్బందులు లేకుండా త్వరగా పంపించే విధంగా చూడాలని ఆదేశించారు. ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కు వారి బృందానికి ఆటో డ్రైవర్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా, అందరి భారం సిలువై మోసే యేసే నువ్వా, అలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా, మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెరిసావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కాలిన అడుగుల మాడిన కడుపుల ఆశయ్యావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, చేతికి ఎముకే లేని కలియుగ కర్ణుడవయ్యావు. ఎవరయ్యా నువ్వు. ఆకలి అన్నా అవ్వకి నువ్వే కొడుకయ్యావా, జోడెట్లుగా మారిన చెల్లెళ్ళకి నువ్వు అన్నవి అయ్యావా, ఆపద అన్నా ఆడబిడ్డలకి ఆప్తుడవయ్యావా, నిండు గర్భిణి ఇంటికి చేర్చి బిడ్డకు పేరే అయ్యావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కోట్ల గుండెలను కదిలించి కొలువై ఉన్నావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, వేల కార్మికుల వేదన తీర్చి పెదవుల చిరునవ్వయ్యావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు. లాభం ఆశించి చేస్తే వ్యాపారం, పుణ్యం ఆశించి చేస్తే దానం, ఏమీ ఆశించకుండా చేస్తే సాయం. బహుశా దాన్నే అంటారేమో దైవం. ప్రతి నాయకుడు ఉంటే ఇండియా ఎంత బాగుంటుందో కదా.